Hi students, today we are going to see about the structural organization in animals in Telugu. ఈరోజు అయితే మనం కాక్రోచ్ గురించి చూద్దాం. ఈ వీడియో అయితే విత్ డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ అన్నిటితో ఉంటుంది. కాక్రోచెస్ ఆర్ బ్రౌన్ ఆర్ బ్లాక్ బాడీడ్ యానిమల్స్. దీని 100% ఎన్సీఆర్టీ అయితే కవర్ అవుతుంది. అండ్ ఎవ్రీ పాయింట్ అయితే నేను సింప్లిఫై చేసి క్లియర్గా అయితే రాసాను. మనం ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే చూస్తున్నాం కాబట్టి నోట్స్తో చేస్తున్నాను. ఫ్యూ డేస్ అయ్యాక మనం ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చేద్దాం. ఫస్ట్ కాక్రోచ్ చూద్దాం. అండ్ కాక్రోచెస్ ఆర్ బ్రౌన్ ఆర్ బ్లాక్ బాడీడ్ యానిమల్స్. అంటే కాక్రోచెస్ అనేవి మోస్ట్లీ బ్రౌన్ లేదా బ్లాక్ బాడీస్తో అంటే ఆ కలర్స్తో ఉంటుందన్నమాట. అండ్ కాక్రోచెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్లాస్ ఇన్సెక్టా, ఫైలం ఆర్థ్రోపోడా. అంటే క్లాస్ అంటే ఏంటి, ఫైలం అంటే ఏంటి అని మీ మోస్ట్లీ అందరికీ డౌట్ ఉంటుంది. మేబీ మీరు అనిమల్ కింగ్డమ్ లాంటివి చదివి ఉంటే ఓకే, చదవకుండా డైరెక్ట్గా అయితే వచ్చుంటే మీకోసమే. అంటే అనిమల్స్ అనేవి మోస్ట్లీ స్పీషియస్, జీనస్ అండ్ ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్ అండ్ ఫైలమ్స్, కింగ్డమ్స్ అని ఉంటుంది. అనిమల్ కింగ్డమ్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను, దాంట్లో చూడొచ్చు. స్పీషియస్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ స్పీషియస్ అన్నీ కలిసి జీనస్ ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ జీనస్ అన్నీ కలిసి అంటే కలిపి ఫ్యామిలీ అయితే ఫామ్ అవుద్ది. అంటే ఫామ్ అవుతుంటే వాటిలో పెట్టుంటాం అనమాట. గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ని మనం ఆర్డర్లో పెడతాం. అండ్ ఆర్డర్స్ అన్నిటినీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ అన్నిటినీ క్లాస్లో పెడతాం. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ని ఫైలం ఆ డివిజన్. అంటే అనిమల్స్ క్లాసెస్ అయితే వాటిని ఫైలం అని పిలుస్తాం. లేదా గ్రూప్ ఆఫ్ క్లాసెస్ బిలాంగ్స్ టు ప్లాంట్స్ అయితే మనం డివిజన్ అని పిలుస్తాం. అండ్ వీటిని గ్రూప్ చేస్తే అండ్ లైక్ ఫైలం లేదా డివిజన్ని గ్రూప్ చేస్తే కింగ్డమ్ అనేది వస్తుందన్నమాట. ఇది అలాంటి వాటిల్లో క్లాస్ చూస్తే కాక్రోచ్ అనేది ఇన్సెక్ట్ అలా వస్తుంది. మోస్ట్లీ మనకి ఇన్సెక్ట్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, విత్ 6 legs ఉంటాయి అండ్ యాంటెనా ఉంటుంది. ఇవన్నీ మనకు నార్మల్గా తెలిసిందే. అండ్ ఫైలం వచ్చి ఆర్థ్రోపోడా అనేది మోస్ట్లీ ఇది ఏంటంటే ఆర్థ్రోపోడా లార్జెస్ట్ ఫైలం అనమాట అనిమల్ కింగ్డమ్లోనే. ఇదైతే ఇంపార్టెంట్. అండ్ బ్రైట్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో కూడా ఉంటుంది కాక్రోచెస్ అన్నవి. అంటే మోస్ట్లీ బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఇదేంటి అని అంటే రిపోర్టెడ్ ఇన్ ట్రాపికల్ రీజియన్స్లో ఏముంటుంది అని పర్టికులర్గా మెన్షన్ చేసి అడిగినప్పుడు మాత్రమే బ్రైట్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ అనేది మనం పెట్టాలి. మనం మోస్ట్ నీట్ కోసమే ప్రిపేర్ అవుతాం కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అడిగేదాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ బయోలో వచ్చి నిమోనిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇంపార్టెంట్వి అండ్ నిమోనిక్స్ ఇవన్నీ కూడా నేనే చెప్తాను. వాటిని బట్టి మీరు వచ్చి నేర్చుకోవచ్చు ఈజీగా. నిమోనిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కలర్స్ ట్రాపికల్ రీజియన్ అని అడిగినప్పుడు మీరు సింపుల్గా జిఆర్బి అన్నది గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలిసి ఉంటుంది జిఆర్బి, గి అనేది ఉంది. అండ్ జిఆర్బి, జీ ఫర్ గ్రీన్ అండ్ ఆర్ ఫర్ రెడ్ అండ్ బి ఫర్ బ్రైట్ ఎల్లో అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి అలా. అండ్ ట్రాపికల్ రీజియన్స్ అంటే ఏంటి అని చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. ట్రాపికల్ రీజియన్స్ అంటే ఏం లేదు, మనం మామూలుగా సోషల్లో చదువుంటాం, కొంతమంది చదువు ఉండకపోవచ్చు. మేబీ వాళ్ళ కోసమే నేను చెప్తాను. ఏంటంటే ట్రాపికల్ రీజియన్ అంటే ఎర్త్ తీసుకున్నప్పుడు సైడ్స్ అంటే వాటి టాప్ అండ్ బేస్ ఈ రెండిట్లో పోలార్ రీజియన్స్ ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఈక్వేటర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈక్వేటర్కి పైన బోత్ సైడ్, పైన కింద రెండు సైడ్స్ కూడా ట్రాపికల్ రీజియన్ ఉంటుంది. అండ్ ఆ ట్రాపికల్ రీజియన్ పైన టెంపరేట్ రీజియన్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే టెంపరేట్ రీజియన్ ఉంటుంది. ఇక్కడ వచ్చి మోస్ట్లీ ట్రాపికల్ రీజియన్ అడిగాడు. క్వశ్చన్స్లో నీట్లో అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ చేసి అడగచ్చు. లైక్ ట్రాపికల్ రీజియనా, టెంపరేట్ రీజియనా అలా కూడా చెప్పొచ్చు. ట్రాపికల్ రీజియన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, కానీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సైజెస్కి అయితే వస్తే కాక్రోచెస్ని ఇంచెస్లో అడిగితే
1/4 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు ఉంటుంది. సెంటీమీటర్స్లో అడిగితే 0.6 to 7.6. ఇది కంప్లీట్లీ మెమరీ బేస్డ్ అనమాట. మెమరీ బేస్డ్ ఇది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏముండదు. సైజెస్ అయితే ఇది. అండ్ కాక్రోచ్ హ్యావ్ లాంగ్ యాంటీనా. అంటే యాంటీనా అంటే ఏం లేదు, మామూలుగా మీరు కాక్రోచెస్ అన్నది లైక్ ఇంట్లో ఉంటుంది, మోస్ట్లీ ఇన్ కిచెన్స్ అండ్ బాత్రూమ్స్లో ఉంటుంది అనమాట. మేబీ కొంతమంది చూసుండొచ్చు, కొంతమంది చూసి ఉండకపోయి ఉండొచ్చు. లైక్ బటర్ఫ్లైస్ నిన్న చూసుంటారు అనుకుంటున్నాను. బటర్ఫ్లైస్ కూడా సేమ్ క్లాస్ ఇన్సెక్ట్ అలా వస్తుంది. ఇది కూడా సేమ్. యాంటీనా అంటే ఏం లేదు, హెడ్ పైన ఐస్కి ముందర లైక్ థ్రెడ్ లాగా ఉంటుంది, 2 థ్రెడ్స్ ఉంటుంది. సింగిల్ థ్రెడ్ని అయితే మనం యాంటీనా అని పిలుస్తాం, అదే 2 కలిపి అయితే యాంటీనాస్ అని పిలుస్తాం. అది యాంటీనా అంటాము. అది కాక్రోచెస్కి లాంగ్గా ఉంటుంది. మోస్ట్లీ నీటిలో వచ్చేసి కాక్రోచెస్కి యాంటీనా ఉంటుందా లేదా, యాంటీనా వచ్చేసి ఇక్కడ లాంగ్ ప్లేస్లో షార్ట్ అని లేదా స్మాల్ అని పెడతాడు, కానీ మీరు లాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇక్కడ నుంచి అడిగే పెట్టయితే ఇది అడుగుతాడు. అండ్ లెగ్స్ అండ్ ఫ్లాట్ లెగ్స్ అనేది ఉంటుంది. అండ్ ఫ్లాట్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ అప్పర్ బాడీ వాల్ దట్ కోయిన్సైడ్స్ ఆర్ అటాచ్డ్ విత్ ద హెడ్ అనేసి ఉంది కదా. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు అటాచ్ అని ఇవ్వచ్చు కదా, కోయిన్సైడ్స్ అని ఎందుకు ఇచ్చాడు, కోయిన్సెల్స్ అని ఎందుకు ఇచ్చాడు అని మీరు అడగవచ్చు. కానీ మోస్ట్లీ నీటిలో అడిగేవన్నీ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ మాత్రమే అడుగుతాడు. అటాచ్డ్ అని ఎన్సీఆర్టీలో లేదు కాబట్టి అటాచ్డ్ అని అడగడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్లాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్పర్ బాడీ వాల్, అంటే దానిపైన ఉన్న ఫ్లాట్ ఎక్స్టెన్షన్. అంటే ఇప్పుడు కాక్రోచ్ ఉంది, దానిపైన ఉన్న ఫ్లాట్ ఎక్స్టెన్షన్ అనేది దాని హెడ్కి అటాచ్ అయి ఉంటుంది, దాన్ని కోయిన్సెల్స్ అని అంటాం. మీరు అటాచ్డ్ కన్నా ఎక్కువ కోయిన్సెల్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎన్సీఆర్టీలో కోయిన్సెల్ ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్లో కూడా కోయిన్సెల్స్ అని అడుగుతారు. దే ఆర్ నక్టర్నల్ ఓమ్నివోరస్. అంటే నక్టర్నల్ అంటే నైట్లో తిరిగేవి అని. అంటే మార్నింగ్లో తిరగవా అంటే మార్నింగ్లో కూడా తిరుగుతుంది, బట్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నది నైట్ టైంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని నక్టర్నల్ అని పిలుస్తాం. అండ్ ఓమ్నివోరస్ అంటే వెజ్ ప్లస్ నాన్ వెజ్, అంటే అన్నిటినీ తింటుంది, అది ఇది తేడా లేకుండా ప్రతి ఒక్క దాన్ని తింటుంది, దాన్ని ఓమ్నివోరస్ అని అంటాం. అలాగే ఓమ్నివోరస్ ఏంటి బ్రో అనేసి మీరు అనుకోవచ్చు, ఓమ్నివోరస్ ఇవన్నీ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అనేసి అనుకోవచ్చు. అంటే మీకోసం క్లారిఫికేషన్ కోసం నేను ఇలా రాశాను. ఓమ్నివోరస్ లాగే హెర్బివోరస్ అండ్ కార్నివోరస్, ఓమ్నివోరస్ అని ఇలా అంటుంటాయి. ఇది వచ్చేసి హెర్బివోరస్లో వెజ్ మాత్రమే తింటుంది, కార్నివోరస్ అంటే నాన్ వెజ్ మాత్రమే తింటుంది, ఓమ్నివోరస్ అంటే వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెండింటినీ తింటుంది. అండ్ కాక్రోచెస్ లీవ్స్ ఇన్ డ్యాంప్. డ్యాంప్ అంటే ఏంటి అంటే కాక్రోచెస్ అన్నవి తడిగా లేదా లైట్గా చెమ్మగా ఉన్న ప్లేసెస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ త్రూ అవుట్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలో ఉంటుంది. దే హ్యావ్ బికమ్ రెసిడెంట్స్ ఆఫ్ హ్యూమన్ హోమ్స్. అంటే ఎక్కువ శాతం మనిషి యొక్క ఇండ్లల్లో ఉండడానికి అలవాటు పడిపోయింది, మనిషి యొక్క ఇళ్ళల్లో ఉంటుంది. అండ్ సీరియస్ పెస్ట్స్ లైక్ స్పాయిలింగ్ ఫుడ్, అంటే అవి సీరియస్ పెస్ట్స్ అన్న వరకే ఎన్సీఆర్టీలో ఉంది, దాని మీనింగ్ కోసం నేను ఇది రాశాను. అంటే లైక్ స్పాయిలింగ్ ఫుడ్ ఏంటంటే పెస్ట్స్ని ఎందుకంటామంటే అది ఫుడ్ ఐటమ్స్ని పాడు చేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని పాడు చేస్తున్నప్పుడు దాన్ని మనం మోస్ట్ లైక్లీ మనం పెస్ట్స్ అని పిలుస్తాం. లైక్ ట్రీస్లో కూడా పంటలు పాడు చేస్తూ ఉంటుంది, వాటికి మనం పెస్టిసైడ్స్ యూస్ చేస్తాం, అంటే ఆ పెస్ట్ని చంపుతాం, అంటే వాటిని పెస్ట్ అంటాం. ఎందుకంటే ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్స్ని కానీ ఏదైనా మనకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ని స్పాయిల్ చేసే వాటిని పెస్ట్స్ అని అంటాం. కాబట్టి ఇది సీరియస్ పెస్ట్స్ అనమాట, ఫుడ్ ఐటమ్స్ని పాడు చేస్తూ ఉంటుంది మనకు. అలాగే వెక్టార్స్ ఆఫ్ సెవరల్ డిసీజెస్, అంటే ఇది ఆ ఫుడ్ ఐటమ్స్ పైన తిరగటం వల్ల దాని బాడీకి ఉన్న ఆ డిసీజెస్ అన్నిటిని. అంటే వెక్టార్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది. వెక్టార్స్ అంటే ఏం లేదు, ఒక మనిషిని ఇప్పుడు బ్యాక్టీరియా అనుకోండి, లేదా డిజీజ్ అని కూడా అనుకోవచ్చు. వెహికల్ ఉంది కదా, అది వెక్టార్ అని అనుకోండి. లైక్ ఇప్పుడు వెహికల్ ఎలా ఒక హ్యూమన్ని
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాడో, అలాగే వెక్టర్స్ అన్నవి డిసీజెస్ లైక్ బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటిని ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వాటిని వెక్టర్స్ అంటాం. లైక్ కాక్రోచెస్ కూడా వెక్టర్స్ ఫర్ సెవరల్ డిసీజ్. అండ్ ఇప్పుడైతే మనం టాపిక్ అయితే ఏమేమి ఉందంటే, ఈ కాక్రోచ్ టాపిక్లో కాక్రోచ్ అండ్ మార్ఫాలజీ అంటే అపియరెన్స్, అనాటమీ అంటే మార్ఫాలజీ అంటే బయట కనిపించే లెగ్స్ కానీ, వింగ్స్ కానీ అండ్ హెడ్, ఇవన్నీ వచ్చి మార్ఫాలజీ కింద చెప్తాం. అండ్ అనాటమీ అంటే అపియరెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ ఇన్నర్ పార్ట్స్, లైక్ వాటి రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్, వీటన్నిటిని కూడా మనం అనాటమీ అని చెప్తాం. లైక్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, వీటన్నిటిని మనం అనాటమీ కింద చెప్తాం. దీస్ 3 ఆర్ టాపిక్స్. ఈరోజైతే మనం పార్ట్ 1లో కాక్రోచ్ యొక్క అంటే అది ఎక్కడ ఉంటుంది, దాని సైజ్ ఏంటి, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. లైక్ రేపు మార్ఫాలజీ కూడా నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మార్ఫాలజీ ప్రిపేర్ చేశాను. బట్ ఒకే రోజు అన్నీ మీకు చెప్తే మీరు వాటిని ఫస్ట్ చదువుకొని అండ్ వీటన్నిటిని కూడా చూడాలి. కాబట్టి మీకు పార్ట్ 1, పార్ట్ 2గా చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో 3 టాపిక్స్ కవర్ చేసి కాక్రోచ్ని అయితే కంప్లీట్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సపోర్ట్ చేయండి. కొన్ని రోజుల్లోనే ఎన్సీఈఆర్టీ లైన్ బై లైన్ సిరీస్ కూడా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.